ఇదైతే పాత వీడియో అండి. చెప్పాను కదా ఇలాంటి వీడియోలు చాలానే షూట్ చేసి పెట్టుకుంటా, కానీ పెట్టడానికి కొంచెం బద్దకిస్తూ ఉంటాను అనమాట. అందుకే ఈ మధ్య ఎక్కువ పెట్టేస్తున్నా. రోజుకి ఒకే వీడియో పెట్టే నేను షార్ట్ వీడియో లేదంటే లాంగ్ వీడియోనే పెట్టేదాన్ని. సో ఇప్పుడైతే ఇలా 2 డేస్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇదిగోండి సన్న చేపల కూర అండి. చేపలు మరీ ఎక్కువ ఉడికించేయకూడదు, చిన్న చేపలు కదా, పెద్ద చేపలే ఎక్కువ ఉడికిస్తే చిదురు అయిపోతాయి. సో ఇలాంటి చిన్న చేపలు ఎక్కువసేపు ఉడికించామనుకోండి అసలు చేపే కనబడదు అనమాట. అందులోనూ మరీ ఇవి సన్న చేపలు అండి. అంటే ఉన్న వాటిలోనే సైజు చాలా చిన్నవన్నమాట. ఇక్కడ కూర అయితే వచ్చేసింది. ఈ మధ్య మామిడికాయలు కూడా ఎక్కువ వేసి చేస్తున్నా. అంటే అప్పుడు ఇంతకుముందు ఎక్కువ మామిడికాయ వేసి చేసేదాన్ని కాదు, ఫస్ట్లో వేసేదాన్ని, తర్వాత మిడిల్లో వేసేదాన్ని కాదన్నమాట. ఇప్పుడు మాత్రం మా అబ్బాయి కోసమని అలా నాకు కూడా ఇష్టపడుతుంది. సో ఎక్కువ మామిడికాయ వేసి చేసుకుంటున్నాను అన్నమాట. సన్న చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి, దించేసాను. ఇదిగోండి నా ప్లేటు. యాక్చువల్లీ దీని ముందు ఇది తినాలనిపిలా, కానీ చేశాను కాబట్టి కొంచెం తింటున్నా. ఈ బిట్టేమో ఇంకొక రోజు వీడియో అండి. యాక్చువల్లీ సన్న చేపలు కొన్ని ఎక్కువే ఉన్నాయన్నమాట, ఎక్కువే తెచ్చారు, ఊరు నుంచి ఇచ్చి పంపించారన్నమాట. ఆ రోజు కొన్ని చేసా, ఇంకొన్ని ఉంచేసి ఉన్నాను. సో ఇంకొన్ని ఈరోజు చేశాను అనమాట. అదే ఇంకొక రోజు చేశాను. ఆ రోజు కూడా సన్న చేపల కూర అలాగే ఫ్రెష్గా ఉండిందండి. మునగాకు వర్షం వచ్చి అసలు లేత మునగాకు అన్నమాట, అందులో చెట్టు ఇరిగిపోయింది, అప్పుడప్పుడే చిగురులు వస్తూ లేతదన్నమాట. సో ఆ లేతది కొంచెం కోసి అలాగే ఎగ్గేసి పొరిటానండి. సాల్ట్ తక్కువే. వేయాలి సాల్ట్. సాల్ట్ తక్కువ చూడు.